10,000కి ఇవ్వడుగా. అప్పుడు మనలాంటి వాళ్ళు ఎట్ట వెళ్ళి బతుకుతాం? నాకే ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది ఏంటంటే, అమరావతిలో మనందరికి గనక ఏమన్నా తలకి ఒక 500 గజాల స్థలం ఇస్తే ఇప్పుడు మనం 5-6 పని చేస్తున్నాం. అక్కడ తీసుకుని పెట్టుకుంటాంగా, దాంట్లో మనమే అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకుని పెట్టుకుంటాంగా. ఇస్తారా వీళ్ళు? ఇవ్వరు. ఈవెన్ జగన్ టైంలో కూడా అడిగాం, అదే మేము 3 రాజధానులు కదా 3 రాజధానులు కదా, అది వద్దన్నారు వాళ్ళు, ఇవ్వలేదు. ఇచ్చుంటే గనక ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారాలకి ఇచ్చిన ఎక్కడ ఎందుకు, పేపర్లు టీవీలకు సంబంధించిన జర్నలిస్టులు రోజు ఆడించిపోతున్నారు. విజయవాడ గుంటూరు నుంచినే కదా. వాళ్ళు అక్కడ ఉందామన్నా ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకుందామన్నా ఏమున్నాయి ఇప్పుడు? అది కదా సమస్య. అది తేలనంత వరకు, అంటే రియాలిటీ దాటి పరిగెడుతున్నంత సేపు పరిష్కారం లేదు దానికి. అది రెండో విడత భూ సమీకరణ సజావుగా సాగకపోవడం కూడా ఒక మైనస్ ఈసారి. లేదు, ఇంకా అది ఇప్పుడు ముందు ఇదే పూర్తి చేయకుండా రేపు భూసేకరణ చేసేస్తారు అనుకున్నా. ఏం చేస్తారు? వీళ్ళే రాసిన దాంట్లో ఏంటంటే రోడ్లు 10% అయినాయి అని రాశారు. రోడ్లు ఒకటి. అవును. అట్లాగే ఈ స్థలాలకు సంబంధించి 10% అయినాయి అని రాశారు. మరి 10% పూర్తయితే ఈ 90% ఎప్పుడు పూర్తి కాలేదు? ఇది 11 ఏళ్లకి, 12 ఏళ్లలో ఒక ఏడాది తీసేద్దాం. 11 ఏళ్లకి 10% పూర్తయితే మిగతా 90% పూర్తి కావడానికి ఎన్ని ఏళ్ళు అవ్వాలి? అంటే ఈ 3 ఏళ్ళు ఇంకా 10% పూర్తవుద్దా మహా అయితే? అది 11 ఏళ్లకి 10% అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఎన్ని ఈ పనులోళ్ళు వీళ్ళందరూ